వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు శ్రీశక్తి ఉచిత బస్సు పథకానికి సమీక్ష. ఆగస్టు 15న శ్రీశక్తి పథకం ప్రారంభమని వెల్లడి. చంద్రబాబు శ్రీశక్తి పథకం విజయవంతం కోసం ఆదేశాలు. మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం. తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరిని మండిపాటు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్. గోపాలపురం పోలీస్ దాడిలో సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ బహిర్గతం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో 26 మందిని అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ సరోగసి అక్రమాల. నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. 40% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించిన కలెక్టర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధించి సన్నాహాలను సమీక్షించారు. ఈ పథకాన్ని ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. స్త్రీశక్తి పథకం ప్రధానంగా మహిళలను ఉచిత బస్సు ప్రయాణం అందించడానికి రూపొందించబడింది. దీన్ని ప్రారంభించిన తర్వాత మహిళలు ఏ ఇతర వ్యక్తి బస్సు రవాణా సేవలను వినియోగించే విధంగా తన గమ్యానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ పథకం మహిళలకు ప్రయాణంలో సౌలభ్యాన్ని కల్పించడం, వారి ఆర్థిక బరువు తగ్గించడం, ప్రయాణం సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు సమీక్షలో ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమిషన్ల పార్టీ అని వీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హమని వారు తెలిపారు. తాజా జీవో 17 ద్వారా కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు 600 కోట్ల కుంభకోణాన్ని పుట్టించిందని ఆరోపించారు. గురుకులాలు, కేజీవీబీ, ఇతర స్కూళ్లలో ఫుడ్ కాంట్రాక్టర్లను మార్చేందుకు నిబంధనలను సడలించే జీవో 17ను తీసుకొచ్చి దాదాపు 20,000 మందికి పైగా ఫుడ్ కాంట్రాక్టర్లను ప్రభావితం చేసి 1,00,000 మందికి పైగా చిరు వ్యాపారాలను ఆర్థికంగా నష్టపెట్టినట్టు చెప్పారు. ఈ చర్యను దుర్మార్గపు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కేటుగుణాలకు ఆరోపణలు ఉంచారు. వారు ప్రజలను దోచుకోవడమే కాకుండా సామాన్య ప్రజల హక్కులను కూడా హరించారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు. అట్లా 100 స్కాములు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు
అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చింది. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం. దాదాపుగా 600 కోట్ల కుంభకోణం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు, మండలానికి ఒక 6 నుంచి 10 స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు. అంటే స్కూలుకు బియ్యము, పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా, గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే, నూనె కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, అదేవిధంగా మిగతా చక్కెర కానీ, పసుపు కానీ, కారం కానీ, ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్ట్లు సప్లై చేసేవాళ్ళు. అంటే ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే 10 మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు. వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. చాలా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్, ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితుల లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇవాళ వీళ్ళ పొట్టగొట్టిండ్రు, వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చింది. పులివెందుల ఒంటిమిట్టి జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద అరాచకం రాజ్యమేలుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఓటర్ల బూతులకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్రను అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వారు చెప్పినట్లుగా మా ఏజెంట్లను తెలుగుదేశం గూండాలు, పోలీసులు కలిసి బయటకు లాగేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉన్నట్లుగా తెలుసుకున్నప్పుడు వారి స్లిప్స్ ను జాడిస్తారని కూడా వారు తెలిపారు. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరామరెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు. ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళు స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగొండలలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని
ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు తిరగబడ్డారు. అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడుండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగొండలో పెట్టడం జరిగింది. మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలను నమ్మేలా మాట్లాడడం నేరమని కోమటిరెడ్డికి తెలియదా అని బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. క్షుద్ర పూజల గురించి మాట్లాడిన వాళ్లు మంత్రివర్గంలో ఉండకూడదు, వారు జైల్లో ఉండాలి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు, రాజకీయ నాయకుల మాటలు, వారి ధోరణి ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తాయో దానిపై దృష్టి సారిస్తున్నాయి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది ప్రజల మధ్య దుర్గతి నెలకొల్పే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు తమ పదవిని ప్రజల కోసం, ప్రజల సేవ కోసం వినియోగించాలి. క్షుద్ర పూజల్ని ప్రస్తావించడం వంటి చర్యలు పౌర సమాజాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని జగదీష్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని. ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీల్లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం. గతంలో మనం చూసినాం. మనం నెల 2 నెలలకు ఒక వార్తను వినేది గతంలో. ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడేదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు, క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. నల్లబరెడ్డిపల్లె పోలింగ్ బూత్లను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 40% పోలింగ్ నమోదైనట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ప్రక్రియని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగడానికి అన్ని సన్నాహాలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రణ కఠినంగా నిర్వహించినట్లు చెప్పారు. పోలింగ్ ఎలాంటి సమస్యలు లేకుండా జరగడానికి అన్ని అధికారుల పని పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమయానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మరియు అన్ని సంబంధిత అధికారులు తమ బాధ్యతలను నెరవేర్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తద్వారా సురక్షితమైన ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతున్నట్లు ఆయన తెలిపారు. 11 గంటల సుమారుగా 38 నుంచి 40% వరకు ఓట్లు నమోదైన అన్ని పోలింగ్ స్టేషన్ కూడా చూస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. ఇది కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఇబ్బంది లేకుండా. వస్తున్నాయి, మేము వెంటనే అది వెరిఫై చేస్తున్నాము. ఎక్కడ కూడా వెంటనే అవి పోలీసు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న గలాటాలు జరుగుతున్నాయి, కానీ ఓవరాల్గా బీసీలకు 42% రిజర్వేషన్లపై శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదన్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించి పార్టీలు నిజమైన నిబద్దతను కనబరచలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిర్లక్ష్యం వల్ల బీసీ సంఘం పటిష్టమైన అభ్యర్థులపై సంతృప్తికరంగా స్పందించలేదు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం కోసం బీసీ వర్గాలు మరిన్ని రిజర్వేషన్లను కోరుతూ ప్రస్తావించారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తమ శక్తిని ప్రజల ప్రయోజనాలకు సమర్పించకుండా పార్టీలు మాత్రమే తమ ప్రయోజనాలను ముందుకు నడిపిస్తున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించింది. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని,
బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేదు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి హైబ్రిడ్ యాన్యుటీ బోర్డు రహదారుల నిర్మాణం ప్రారంభించారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలానికి జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధాని కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమన్వయంతో పెద్ద ఎత్తున మంచి రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంకర్స్ కూడా మీరు హెల్ప్ చేయాలి. నాట్ ఓన్లీ న్యూ స్టేట్, మన ఇండియాలోనే ఒక హ్యాపీనింగ్ స్టేట్ ఇది. 4 సిటీ పేరు మీద మేము చేసే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి, కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి, డిమాండ్స్, రోడ్స్, ట్రాఫిక్ బట్టి కొన్ని చేంజెస్ చేసుకుంటూ నెక్స్ట్ క్యాబినెట్ లో కూడా దీన్ని అప్రూవ్ చేసి వెంటనే స్టార్ట్ చేసే విధంగా చేద్దాం. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల కమిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజులుగా అవకతవకల గురించి ఎన్నికల కమిషన్ కు తమ గోడు వినిపించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలలో ఎన్నికల కమిషన్ పై నమ్మకం పోయిందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోవడం ఇష్టం లేదని, అయితే ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ప్రజల విశ్వాసం తగ్గిందని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరింత సమర్థవంతమైన, సరిగ్గా పనిచేసే ఎన్నికల కమిషన్ అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. జరుగుతున్నాయి, ప్రతి రోజు వస్తున్నాము ఎలక్షన్ కమిషన్ కి మా గోడు వెల్లబుచ్చుకుంటున్నాం. కానీ ఇంతవరకు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలే లేవు. మేడం గారికి వెళ్తాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము, అక్కడ ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది అన్నది క్లుప్తంగా చెప్తున్నాము. కానీ ఆమె వెంటనే అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్తో నేను మాట్లాడాను, ఎస్పీతో నేను మాట్లాడాను, తగిన చర్యలు చేపడుతున్నాము అంటున్నారు. కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎల్లో వ్యవస్థగా మారిపోయింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద కూడా మా నాయకులకు కానీ, మాకు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ దగ్గరుండి. వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటర్లు తమ ఓటు వేసుకోనివ్వమని పోలీసుల కాళ్లు పట్టుకునే దుస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. ఓటమి భయంతోనే రౌడీయిజంతో, డబ్బు, అధికారంతో దుర్మార్గంగా ఎన్నికలు నడిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని ఓటేయకుండా అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ రకమైన కార్యకలాపాలు ప్రజాస్వామ్య విధానాలను కించపరుస్తాయని అన్నారు. దీనిని ఎక్కడా చూడలేదని అన్నారు. ప్రభుత్వ అధికారులతో తప్పులేని హయాంలో ఎన్నికల నిర్వహణ విధానం ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కాళ్లు పట్టుకుని మా ఓటు మాకు వేసుకునే అవకాశం కల్పించండి అనే పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ ఒకటి తెలియపరుచుకుంటున్నాను. ఇంత దారుణంగా, ఇంత నికృష్టంగా, ఇంత రౌడీయిజంగా, ఇంత దుర్మార్గంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎన్నికలలో జరిగిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి 15 నెలల పరిపాలన చెప్పుకోవడానికి ఏం అవకాశాలు లేక ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా డబ్బుని, అధికార దుర్వినియోగాన్ని అన్నీ చేసి కడపలో ఏదైతే పులివెందుల ఎలక్షన్ జరుగుతున్నాయో పక్క జిల్లాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఓటేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన మనందరూ కూడా అర్థమవుతుంది. కనీసం క్యాండిడేట్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏదైతే మా వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో బయటికి వెళ్ళలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎంపీని హౌస్ అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీసులు గన్నులతో బెదిరించడం, మహిళలు కూడా సాక్షాత్తు మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పిన పోలీసుల్ని మొరపెట్టుకున్న పరిస్థితి ఈరోజు పులివెందులో కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గ పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒక్క స్థానిక సమస్య ఎన్నికల కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? ఒకళ్ళు గెలిస్తే మాత్రం ఏం జరుగుతుంది? మీకు ఏం జరుగుతుంది? సునకానందం తప్ప ఏమీ లేని పరిస్థితి. ఇందాక కూడా చెప్పారు రాంబాబు గారు, గతంలో నంద్యాల ఎన్నికల్లో కూడా మీరు ఇదే విధంగా చేసి గెలిచారని చెప్పని.
అదే నంద్యాలలో పబ్లిక్ ఎలక్షన్స్లో 50,000 మెజారిటీతో నంద్యాల ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ చంద్రబాబు నాయుడుకి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మేము అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాం, మహబూబ్ నగర్ కు ముఖ్యమంత్రిని ఇచ్చాం అని పేర్కొన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు 3 మంత్రులు ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న 3 మంత్రులు ఉన్నందున సమస్య ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. సమీకరణలు కుదరడం లేదు అంటున్నారు. ఎందుకు కుదరడం లేదు, ఎవరు పుల్ల పెడుతున్నారంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు ఇచ్చిన కోమటిరెడ్డి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములము ఉన్నామని తెలియదా అని ప్రశ్నించారు. ఇద్దరం మంత్రులమైతే తప్పేంటి అని అంటున్నారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లే ఉందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు ఇద్దరు ఉండదండి. అంటే వాళ్ళు ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ్య, ఒడ్డు దాటినాక బోడమల్లయ్య అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరన్న మీద తప్పేంది? ఇదే నమ్మడం లేవాలని తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. అమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోందని అన్నారు. నాయకులను ముందుగా అరెస్ట్ చేసి తర్వాత తీరిగ్గా కేసులు, సాక్ష్యాలు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎన్నడూ చూడలేదని ఊహిస్తూ ఈ విధంగా నేరాలు అమలుపరచడం ప్రజాస్వామ్యాన్ని హాని చేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఇలాంటి దాడులు, అక్రమాలు చేయడం ప్రభుత్వానికి ఏమైనా సాటి పరిపాలన అందించలేదని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏ సాక్ష్యాధారాలు ఉండవు, ఏముండవు, అరెస్టులు చేయడము. నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈరోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్ నిలబడిన క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా? క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ పాలనకి ఇదంతా నిదర్శనము. మీరు ఎన్ని ఎత్తులు కుయ్యెత్తులు వేసినా కూడా ఖచ్చితంగా పులివెందులలో గెలిచేది వైఎస్ఆర్సీపీ జెండానే. అక్కడ జగనన్న ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది. అత్యధిక మెజారిటీ తోటి అక్కడ జడ్పీటీ ఎలక్షన్ మేము గెలుచుకోబోతున్నామని మేము తెలియజేస్తాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాల్పురం పోలీసులు భారీగా దాడి చేసి ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు మలుపులు తిరుగుతుండగా ఈ స్కామ్ ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు బహిర్గతమైంది. సరోగసి పేరుతో జరుగుతున్న అక్రమాల వెనుక ఒక భారీ నెట్వర్క్ ఉందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. 2010 నుండి ఇప్పటి వరకు 15కు పైగా కేసుల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. బర్త్ పేరెంట్స్ ఒక రాష్ట్రంలో ఏజెంట్లు మరో రాష్ట్రంలో ఉండటం వల్ల ట్రాకింగ్ కష్టమవుతోందని తెలిపారు.
ఇది ఒక మల్టీ స్టేట్ ఇట్లా మల్టీ స్టేట్ ఆపరేషన్స్ నడుపుతాం వలన జ్యూరిస్డిక్షన్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఈ లూప్ హోల్స్ లాలో లూప్ హోల్స్ ఉంటాయి విచ్ క్యాన్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఈజీ. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఒకటి వైడ్ నెట్వర్క్ లాగా లైక్ ప్రొక్యూరింగ్ పేరెంట్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ బర్త్ పేరెంట్స్, ఏజెంట్స్ విల్ బి ఫ్రమ్ అనదర్ లొకేషన్. సో ఇట్లా మల్టిపుల్ స్టేట్స్ నుంచి ఇవి ఆపరేట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లాయిట్ ద లూప్ హోల్స్ ఇన్ ద లా. So that is exactly what the MO is of this main accused, and that is how she has run this operations for so many years unabated. So other than the main doctors, there have been main agents. Dhanashree Santoshi and we have identified as one of the main agents, and Dana contacts though she has multiple sub agents, and sub agents like Nandini, Harsha Roy, Asha Begum, Nayan Das, then Koduru Ratnam, Pona Meenakshi, Balagam Saroja, Kodamala Karuna Shri, Jinugu Vijay Kumar, Kantipidi Yamuna. So all of them are acting as agents and sub-agents. So if we are looking into their kind of backgrounds, initially they have approached a variety of clinics as egg donors. Chala mandi women accused ఐడెంటిఫై అయ్యారు. సో వాళ్ళు ఇనీషియల్గా ఎగ్ డోనర్స్గా అప్రోచ్ అవుతారు. కొందరు సరోగేట్గా కూడా యాక్ట్ చేశారు. వన్స్ ఆర్ ట్వైస్ దే హ్యావ్ యాక్టెడ్ యాజ్ సరోగేట్ ఫర్ సమ్ అదర్ కపుల్స్ ఇన్ డిఫరెంట్ కేసెస్. సో సరోగేట్గా when they are acting as surrogate, they come in contact with a variety of people who are working at these clinics, and that is how this network of information develops. So already over 3 times surrogate aina person, automatically she will be in touch with many such agents and many other such persons who are working in this field. So like akadunna lab technicians, akadunna other pharma workers. So this is not just limited to this clinic. She has variety of clinics in the city, not just Hyderabad, across other cities also. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IBTV. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.